బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించిన another బిగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. యుక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్తతలు నానాటికి పెరుగుతున్నాయి. యుక్రెయిన్ పై రష్యా భీకర దాడికి పాల్పడింది. డ్రోన్ ఫ్యాక్టరీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ డ్రోన్ ఫ్యాక్టరీ 2 భారీ మిసైల్స్ దాడికి గురైంది. టర్కీ TB2 డ్రోన్ల తయారీకి ఆటంకం ఏర్పడింది. ఫ్యాక్టరీ ప్రారంభించిన 2 నెలల్లోనే ధ్వంసానికి గురైంది. టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ కి సంబంధించిన ఫ్యాక్టరీగా గుర్తించారు. అంతకుముందు యుక్రెయిన్ భారీ నేవీ షిప్ పై రష్యా డ్రోన్ దాడికి పాల్పడింది. రష్యా డ్రోన్ దాడిలో సింఫెరోపోల్ నౌక మునిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే పేలిపోయింది. బుధవారం రాత్రి 600కు పైగా డ్రోన్లతో రష్యా దాడికి పాల్పడింది. ఈ క్రమంలోనే దాని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ సమ్వేర్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఇటు పుతిన్ 3వ ప్రపంచ యుద్ధానికి తెరలేపబోతున్నాడా? గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ ఇది. ఎందుకంటే ఇంతవరకు కూడా ఎక్కడ మిగిలిన దేశాలకు సంబంధించి అఫ్ కోర్స్ అమెరికాకు సంబంధించి ఏవో కొన్ని ఆర్గనైజేషన్స్ లేకపోతే వాటికి సంబంధించి దాడి చేశారంటూ చర్చ జరిగిన క్రమం. వీటి మీద ట్రంప్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారంటూ ఇంకొక చర్చ జరిగింది. బట్ ఇప్పుడు ఎర్దోగాన్కి సంబంధించి టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్కి సంబంధించిన ఆ ఫ్యాక్టరీ మీద పుతిన్ దాడి జరిగింది. పుతిన్ దాడి చేయించాడు, రష్యా దాడి చేసింది మిసైళ్లతో విరుచుకుపడిన సందర్భం. ఈ నేపథ్యంలోనే రష్యా ఇప్పుడు దాడిని తీవ్రతరం చేసింది. అసలు ఏం చేస్తున్నాడు పుతిన్ అనే క్వశ్చన్ ఇప్పుడు తెర మీదకి వస్తోంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో శాంతి చర్చల గురించి మాట్లాడిన తర్వాత ఇటు పుతిన్ కూడా దూకుడు పెంచాడు. మరి ముఖ్యంగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాటలతో పుతిన్ ఇప్పుడు విసిగిపోయి ఉన్నాడా? ట్రంప్ మాటని పట్టించుకునేందుకు లేకపోతే ట్రంప్ మాటని వినేందుకు పుతిన్ సిద్ధంగా లేడా? ఈ ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూడండి. మరి ముఖ్యంగా ట్రంప్తో భేటీ తర్వాత పుతిన్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. ఎక్కడా శాంతి వైపు కాకుండా అటాకింగ్ వైపు వెళ్తున్న సందర్భాన్ని ఎక్కువగా చూస్తున్నాం. ఒకటే చెప్పాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు దీనందరికీ కారణం ఏంటి? యుక్రెయిన్ తన చేతులారా చేసుకుంటున్న ఆ ఇబ్బందికర వాతావరణమేనా? ఎందుకు ఈ ప్రశ్న తలెత్తుతోందనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొద్ది రోజుల క్రితం ఇదే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏమంటున్నాడు? నేను పుతిన్ డిమాండ్స్ని పట్టించుకోను, పుతిన్ డిమాండ్స్ నాకు అవసరం లేదు, నాకు విజయం సాధించడం ముఖ్యం. ఇటు మీరున్నారు, ట్రంప్ బలమైన వ్యక్తి, అమెరికా బలమైంది. 2 బలమైన వ్యక్తులు కావచ్చు, లేకపోతే 2 బలమైన శక్తులు ఉన్నప్పుడు పుతిన్ని మెడలోంచి ఒప్పించచ్చు. ఇదేమంత అసాధారణం కాదని చెప్పి ట్రంప్ని పొగిడేందుకు ఇక్కడ ప్రయత్నం చేశాడు. ట్రంప్ని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోని ఇవే కామెంట్లు పుతిన్కు చిర్రెత్తుకొచ్చేలా చేశాయా? ఎక్కడో యాక్సెప్టెన్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అంటే ఎక్కడ పుతిన్ యుక్రెయిన్ కానీ జెలెన్స్కీని కానీ పట్టించుకుంటున్న దాఖలాలు లేవు, గుర్తిస్తున్న దాఖలాలే లేవు. ఈ నేపథ్యంలో యుక్రెయిన్తో భేటీకి కూర్చునేందుకు ఆసక్తి చూపించడం లేదు పుతిన్. ట్రంప్తో భేటీ తర్వాత బహుశా ట్రంప్తో భేటీ నేపథ్యంలో కూడా మీరు చూడొచ్చు, ఏదో నార్మల్గా కనిపించాడంతే. తన డామినెన్సే కనిపించింది. ఎక్కడ ఒప్పుకునే దాఖలా లేవు. నా దేశమే నాకు ముఖ్యం, నా దేశ ప్రయోజనాలే నాకు ముఖ్యం. ఈ నేపథ్యంలోనే కొన్ని డిమాండ్ని తెర మీద తీసుకొచ్చాడు. మరి ముఖ్యంగా ఆ జపోరిజియా కావచ్చు, ఇలా కొన్ని ప్రదేశాలకు సంబంధించి ఇటు రష్యాకు తిరిగిచ్చేయాలి. ఈ క్రమంలోనే యుక్రెయిన్ మీద ప్రెషర్ తీసుకురండి అంటూ కూడా చెప్పుకొచ్చాడు, అంటూ కూడా ఒక చర్చ జరిగింది. మరి దాని మీద ఎక్కడ ట్రంప్ మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయా? యుక్రెయిన్ ఒప్పుకుందా? కానీ ఎక్కడా వీటికి సంబంధించి సమాధానం దొరకటం లేదు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే యుక్రెయిన్ తన చేతులారా చేసుకున్న అతిపెద్ద తప్పు ట్రంప్ని ఎత్తాలి, ట్రంప్ని ఆకాశానికి కాదు ఇంకా అంతకన్నా పైకెత్తేయాలని ఒకే ఒక ఉద్దేశం. మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో జెలెన్స్కీది EU ఉంది నాతో, యూరోపియన్ యూనియన్ ఉంది నాతో, నేటో ఉంది నాతో. నేటో ఉంది తప్ప నేటో నీకు సహకరించేందుకు లేదు జెలెన్స్కీ, నువ్వు అది మర్చిపోయావు. ఇక్కడ EU ఉంది, అమెరికా ఉంది,
ఈ రెండు ఉండగా నేనే తోపు, నాకేంటి ఇంకా అని చెప్పి జెలెన్స్కీ వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి వీళ్ళిద్దరూ యుద్ధ సామాగ్రిని ఆపేస్తే ఆటోమేటిక్గా యుక్రెయిన్ ఇంకా కంతే. ఇటువంటి పరిస్థితి ఎదురైతే ప్రపంచం నన్ను ఆదుకోవాలి, ప్రపంచమే యుక్రెయిన్ని ఆదుకోవాలి, ఇలా నాశనమైపోవడం చూస్తూ ప్రపంచం ఊరుకుంటుందా? శాంతి చర్చలు జరగాలి, శాంతి కాముకులు కావాలంటే ప్రపంచం మీద పడేశాడు. బట్ ఇప్పుడు అదే శాంతి చర్చలకు వచ్చినప్పుడు ఎక్కడ దొరకడు కండిషన్స్కి ఒప్పుకోవచ్చు కదా అనే చర్చ. మీరు చూడొచ్చు, ఒక భారీ యుద్ధ నౌక ఉదయం ఏ స్థాయిలో డ్యామేజ్కి గురైంది అనేది, దాని గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆ దాడి చూడండి, అదే అసాధారణమైన దాడి. అది యుక్రెయిన్ రష్యా యుద్ధంలో పీక్స్కి చేరుకుందని చెప్పుకోవడానికి. సీ డ్రోన్ దాడిలో భారీ నౌక పేలిపోయింది. ఒడిశాలో మోహరించింది సింఫెరోఫుల్ నిఘా నౌకపై సముద్ర డ్రోన్ ని ప్రయోగించింది రష్యా. ఈ దాడిలో 6 యుక్రెయిన్ ఆర్మీ సిబ్బంది మృతి చెందారు. 2014 తర్వాత మోహరించిన అతిపెద్ద యుద్ధ నౌక సింఫెరోఫుల్. రష్యా యుక్రెయిన్ మధ్య సీజ్ ఫైర్ కోసం అమెరికా ప్రయత్నం చేస్తోంది. అమెరికాను పట్టించుకోవటం లేదు రష్యా. మిజైళ్లతో యుక్రెయిన్పై రష్యా భీకర దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఎక్కడైనా చర్చలు జరుగుతాయా అంటే ఎక్కడా కనిపించట్లేదు. పైపెచ్చు ఇద్దరి మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతూనే ఉన్నాయి. యుక్రెయిన్ మాట వినటం లేదు, రష్యా అంతకన్నా బెట్టు దిగటం లేదు. ట్రంప్ మధ్యలో ఏదో మనం చిన్నప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, ఆటలో అరటిపండు అని చెప్పి, అలా అయిపోయాడు అంతే. ప్రస్తుతం తన గురించి తాను ఆలోచించుకోవడానికి సమయం లేనంత స్థితిలోకి వెళ్ళిపోయాడు ట్రంప్. ఈ నేపథ్యంలో ఇంకా వీళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే అంతర్జాతీయంగా తన మీద ప్రెషర్ ఏమీ లేదు. కానీ తనకు తానే గొప్ప, తనకొక నోబెల్ శాంతి బహుమతి కావాలి, తెప్పించుకోవాలి అనే ఒక ఆకాంక్షతోనే ఇదంతా చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇంత చేసిన ట్రంప్ కూడా అక్కడికి వెళ్ళి ఆ భేటీలు, అలాస్కా భేటీలు, రష్యాతో చమురు డీల్ మాట్లాడుకున్నాడట. ఇది కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ మీడియా చెప్పుకొచ్చిన మాట, మనం చెప్తున్న మాట కాదు. అంటే అర్థం చేసుకోవచ్చు, తన స్వప్రయోజనాల కోసం పాటుపడుతున్న సోకాల్డ్ నేషనలిస్ట్ ఇటు యుద్ధాన్ని ఆపేస్తాడా? జెలెన్స్కీ నమ్మేశాడు. అవునండి, నమ్మాడు. ఈ క్రమంలోనే కదా ఇంత జరుగుతోంది. ఎక్కడా కూడా తెరపడే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. యుక్రెయిన్ ఘర్షణకు సంబంధించి ఏమంటున్నాడు ఆ సోకాల్డ్ వాడు, ఒక ముసలివేద ఒకడు ఉన్నాడు అమెరికాకు. క్షమించాలి ఆ పెద్ద ఆయన అంత మాట అన్నందుకు. ఎందుకంటే మనుషులు అనుకోండి, వాళ్ళకొక మనిషి, వాళ్ళ మానవత్వం, వాళ్ళ వ్యవహార శైలి బట్టి పెద్దవారు చిన్నవారు ఇలా మర్యాదలు ఇస్తూ ఉంటారు. మర్యాదలు ఎప్పుడు ఇవ్వాలి? ఇచ్చి పుచ్చుకున్నప్పుడు కదా. కానీ ఆ వ్యక్తి తన పెద్దరికాన్ని మర్చిపోయాడు, తన వ్యక్తిత్వాన్ని మర్చిపోయాడు, తన వయస్సుని మర్చిపోయి భారత్ మీద అవాకులు చవాకులు పేలుతున్నాడు. వాడే ట్రంప్ సలహాదారుడు, రిటైర్ అయిపోయిన పీటర్ నవారో. ఈ పీటర్ నవారో గారికి బుర్ర బాగా పనిచేయట్లేదు అనుకుంటా. కాస్త ఒక నట్టు బోల్ట్ నట్లుంటాయి కదా బుర్రలో, వాటిని టైట్ చేయాలి కొంచెం. ఏమంటున్నాడు? యుక్రెయిన్ రష్యా మధ్య ఘర్షణకి మోదీ అంటాడు, మోదీ యుద్ధమే అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు? రాత్రి నువ్వు ఆ ట్రంప్ కలిసి కలడకంటారా ఏంటి? ఈ కలడేమో ఇటు ప్రపంచ దేశాలు ఏవి కనిపించవు, భారత్ మీద వేసేస్తారు మీరు. దుర్మార్గులారా మీరు. ఒకసారి చూడండి, కొట్టుకు సస్తున్నారు వాళ్ళిద్దరూ, నౌకలు పేల్చేసుకుంటున్నారు. ఆ ఎర్దగోడ గారికి చెప్పండి, వాడి ఆ డ్రోన్ ఫ్యాక్టరీని పేల్చి పడేస్తుంది. మీకు అర్థం కావట్లా? అరే బురదకు వెదవల్లారా మీకే. అమెరికా మాది అధ్యక్షుడు, లేకపోతే ఏమంటారు అది శ్వేత సౌధంలో ఉన్న బుద్ధి తక్కువ వెధవలు కొంతమంది ఉన్నారు, క్లియర్ కట్గా కనిపిస్తోంది వాళ్ళకే. కళ్ళు అప్పగించుకొని చూడండి రా. మీతో డిస్కషన్స్ జరిగిన తర్వాత, మీ సోకాల్డ్ అధ్యక్షుడు అలాస్కాలో చర్చ జరిగిన తర్వాత పుతిన్ వ్యవహార శైలి మారిపోయింది, మరింత దుందుడుకుగా వెళ్తున్నాడు. మీ మాటలు ఎవడు దేకే పరిస్థితి లేదు. మీరు ఇటువంటి అవాకులు చవాకులు పేలితే మీకున్న మర్యాద, ప్రపంచంలో మీకున్న వాల్యూలు పోతాయి. ఒక్కసారి విజువల్స్ చూడండి, ఈ విజువల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ రెండు కళ్ళు అప్పగించుకొని చూడండి. ఆ పీటర్ నవారో గాడు, వీడొక దద్దమ్మ, వీడో చవట, వీడో సన్నాసి, వీడో పనికిమాల వెధవ,
వీడు మళ్ళీ ట్రంప్కి సలహాదారుడు. ఈ అడ్డమానిన గట్టి అడ్డమానిన పిచ్చి పేలప్పుడు పెరుగుతున్న ఈ ముసలి నక్క వీడు మళ్ళీ ఈ ముసలోడు క్షమించాలి, ఈ ఇతగాడిని మాత్రమే ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తికి నేను మర్యాద చాలా ఇద్దును. ఆ వ్యక్తిలా వ్యవహరించుంటే, ఒక మనిషిలా వ్యవహరించి ఆలోచనాత్మకంగా మాట్లాడి తన వ్యవహార శైలి తనకు తగ్గట్టుగా తన పెద్దరికాన్ని నిల్చోబెట్టుకుని ఉండుంటే నేను పీటర్ నవారో గారు అని చెప్పి సంబోధించేవాడిని. కానీ ఆ వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకున్నప్పుడు ఆ మనిషికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. దట్టు నా దేశం గురించి అవాకులు చవాకులు పేలితే వాడు అధ్యక్షుడైనా నాకు కౌన్ కిస్కా గాడేవాడు. వాడు అధ్యక్షుడైనా కౌన్ కిస్కానే. ఏం చేస్తారు మహా అయితే? ఏం చేస్తారా మీరు? ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు కదా, చవట దద్దమలే కూర్చున్నారు కదా మీరు. అలాస్కాలో భేటీ తర్వాత నేను పీకేస్తాను, నేను పొడి చేస్తాను, నేను తోపు, అది డిస్కషన్ 2 నిమిషాల్లో తేలిపోతుంది, అవ్వకపోతే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేస్తా, మాట్లాడేస్తా, బయటకు వచ్చేస్తా, అది చేసేస్తా, ఇది చేసేస్తా అని చెప్పి 1000 వాళ్ళలు 10,000 వాళ్ళలు ఏదో బాంబులు పేల్చేస్తాను డైలాగులు పేల్చారు. ఆఖరికి చుంచుబుడ్డు తుస్సుమన్నట్టు బయటకు వచ్చి మాట్లాడాడు మీ ట్రంప్. అండ్ ఇప్పుడు అంత ఘోరం జరుగుతోంది. పుతిన్ బాంబులతో విరుచుకుపడుతున్నాడు. ఎర్దోగాన్ మరి ముఖ్యంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసేటట్టు వ్యవహరిస్తున్నాడా అని ఒక డైరెక్షన్స్ ఇస్తున్నాడు. అయినా మీకు ఎక్కి సావట్లేదు. ఆ ఎర్దోగాన్ కాడికి అంతే. వాడి సంగతి వాడు చూసుకోవచ్చుగా. టర్కీలో